దేవుని బిడ్డలంగా మనం సంఘంలో ఒకరి పట్ల ఒకరు ఎలా జీవించాలి? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఒకరి పట్ల ఒకరు మనం ప్రేమ కలిగి జీవించాలి. బైబిల్ చెప్తుంది ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారం సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవాడై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు. చూసారా, మనం ఒకరి పట్ల ఒకరు అలాంటి ప్రేమ కలిగి జీవిస్తున్నామా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఏం చెప్తుంది బైబిల్ దేవుని వాక్యంలో నుంచి? ఒకరు కూడా మనం సహనం కలిగి జీవించాలి. ఒకరినొకరు సహించుకుంటున్నావా? ఒకరిలో ఒకడు ఏదో తప్పు జరగవచ్చు, ఏదో పొరపాటు జరగచ్చు, బట్ ఆర్ యూ ఎక్స్క్యూజింగ్ దెమ్? సహనం మనలో ఉందా? బైబిల్ చెప్తుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం ప్రకారం, కాబట్టి మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుడి. చూసారా, దేవుని బిడ్డలమైన మనం ఒకరినొకరు సహనం కలిగి జీవించాలి. ఫర్గివ్ దెమ్, క్షమించే మనసు కలిగి సహించండి. అది వెరీ ఇంపార్టెంట్. ఆ సహనం లేకపోతే మనలో ఐక్యత దెబ్బతింటుంది. ఒకరి ఎడల ఒకరు ఇంకెలా ఉండాలో దేవుని వాక్యం చెప్తుంది, కరుణాహృదయం కలిగిన వారంగా ఉండాలి. అంటే దాని అర్థం ఒకరినొకరు కరుణించాలి. మన దేవుడి పేరు కరుణామయుడు. మనం కూడా ఆయన బిడ్డలంగా ఒకరినొకరు కరుణించాలనే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో మనం చదువుకుంటాం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించు. చూసారా, అలాంటి కరుణాహృదయం మనలో ఉందా? కరుణించగలుగుతున్నావా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలా కరుణించగలిగితే సంఘంలో కాదు, కుటుంబంలో కూడా దెబ్బలాట్లు ఉండవు. ఫర్గివింగ్ వెరీ ఇంపార్టెంట్. ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలా? 3 విషయాలు విన్నాం మనం. మొదటిది ప్రేమ కలిగి ఉండాలా, సహనం కలిగి ఉండాలా, కరుణించే వారిగా ఉండాలి. అటివారిగా దేవుడు మనల్ని సిద్ధపరిచి అలా జీవించే కృప మన అందరికీ అనుగ్రహించి తోడై ఉండి కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ.